అయ్యో ఆపండి. మీతో అవసరం వచ్చిన పాపానికి మాతో ఆడుకుంటారా? మా కాకులు కట్టిస్తావా? ఆ బట్టల్ని తక్కువ అంచనేయకండి. వాటి వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలుసా? ఏ ఉపయోగం అమ్మా? పొద్దున్నే నీళ్ళతో పనుండదు, స్నానానికి పనుండదు, బట్టలతో అసలే పని ఉండదు, బెడ్ షీట్లతో పనుండదు. కాకపోతే ఆ ఆకుల మీద ఏ మేక కన్నా పడిందనుకో, పీక్కు తినేస్తాయి. దేవుడా, అవే ఆకుల్ని. ఆహా అమ్మా, కంగారు పడక్కల్లా. అయినా మన దరిదాపుల్లో మేకలు లేవుగా. దరిదాపుల్లో లేవు, కాకపోతే మీ వెనకాలే ఉన్నాయి. ఎక్కడ? వాటికి మనం దొరకాలి కదమ్మా. జంపు పదరా. చాలా థ్యాంక్స్ బసంతి, ఆ బ్యాచ్ నుంచి నాకు మినహాయింపు ఇచ్చినందుకు. మీరు పెద్దవారు కదా మావయ్య గారు. మావయ్య గారా? ఈ పిలుపు వింటుంటే మా మధుమతి పిలిచినట్టే ఉందమ్మా. పాపం ఆ బంగారు తల్లి ఎక్కడుందో, ఎలా ఉందో, వీళ్ళ దుర్మార్గాలు భరించలేక ఏమైపోయిందో. సరేలే అమ్మా, ఎలాగైనా నువ్వు ఆ ఇంటికి వచ్చి వీళ్ళందరినీ ఓ దారిలో పెట్టాలి. కాకపోతే నాదొక చిన్న కోరికమ్మా. ఏటది? విధిరాతో దైవ సంకల్పము ఆ మధుమతి నా ఇంటి కోడలు. కోట్లు పెట్టినా, కోటి గడపలు తొక్కినా అలాంటి కోడలు దొరకదమ్మా. దయచేసి ఆమె స్థానాన్ని ఆమెకే వదిలేయమ్మా. ఆ ఇంటికి ఆమెనే కోడలుగా ఉండనేమని కోరుకుంటున్నానమ్మా. నా కోరిక తీరుస్తావు కదూ? నన్ను మాటిస్తాను మావయ్య, ఎప్పటికైనా ఆ మధుమతి మీ కోడలు. చాలా సంతోషం తల్లి. నా ఆయుష్ కూడా పోసుకునే నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. ఇప్పుడు 7 పోటీల్లో ఒక పోటీ మొదలవుతుంది. ఆ పోటీ పేరేంటంటే మెతికే నీ బతుకు. అంటే తిండి పోటీ అన్నమాట. మీరు కూకోండి. అమ్మ తల్లి బంగారు, నువ్వు కొంచెం లేస్తావా? నేను కూర్చుంటానమ్మా. థ్యాంక్స్. మర్యాదమన్నా చిప్పులు ఎట్టుకున్నారా?
నన్న చేతు మళ్ళీ ఛాన్స్ కొట్టేశావురా. ఫుల్గా లాగించేసి తిండి పోటీలో మనమే గెలవాలరా. అమ్మా అవసరమైతే ఈ బొచ్చులు కూడా తినేద్దాం. అయ్యో వదినా పాపం అసలు విషయం తెలియక తెగ సంబరపడిపోతున్నారు. మనమిచ్చే ట్విస్ట్ చూస్తే ఏమైపోతారో. బచ్చులు వదిలేసి పారిపోతారమ్మా. ఇదేంటి మేం 8 మంది ఉంటే 3 ఇచ్చారు. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి మీకు ముగ్గురికే ఇచ్చారా? అవును, యువతులు ఎంతమంది పోటీ చేస్తున్నారో మీరు కూడా అంతమంది పోటీ చేయాలా? మీలో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి. ఇదేం ట్విస్ట్ నాన్న? అదే అర్థం కావట్లేదమ్మా. పర్వాలేదులే అత్తయ్య గారు, నేనున్నానుగా, తుమ్ము దులిపేస్తానంతే. చూసుకోండి, వాళ్ళకు కూడా లేకుండా మొత్తం లాగించేస్తాను. ఆ ఒక్క ధైర్యమే మిగిలింది. నువ్వు కుమ్మై. సారీ రా అన్నయ్యలు, మీకు తినే అదృష్టం లేదు. ఇంకా లేవండి. ఇప్పుడు మీరేం తింటారో చెప్తే అదే వడ్డిస్తాం. చెప్పండి, శాకాహారమా మాంసాహారమా? మాకు సాకారం. అంటే మాకు కూడా శాఖ. తొందరపడ మాకు చేతు. అసలే అడవి మనుషులు. వెచ్చనగానే ఏ ఆకుల దుంపలో తెచ్చి తినమంటే నవల్లేక చావాలి. అందుకే ముందు వాళ్ళకి తేని అప్పుడు మనం చెప్దాం. అమ్మా ఐడియా అదిరింది. ఇదిగోండి, ముందు వాళ్ళకి తీసుకురండి, అది చూసి మేం చెప్తాం. ఓకేనా? అలాగే అలాగే. ఓ మర్యాదమన్నా ఓ చిన్న గిన్నెలో శాకాహారం తీసుకురారా. చిన్న గిన్నెలో అంటున్నాడు, మరీ చిన్న గిన్నె తెస్తాడా ఏంటి? చిన్న గిన్నె అంటేనే ఈ సైజులో ఉంది, ఇంకా పెద్ద గిన్నె అంటే ఇంకే సైజులో ఉంటుందో. శాకాహారం అంటే దుంపలు ఆకుకూరలా? చిచి, ఏయ్ నేను చెప్పానా ఇలాంటివే ఏవో పెడతారని? అమ్మో, మనం కూడా వెజ్ అన్నామంటే తినలేక చచ్చుండేవాళ్ళం. అలా సూత్తరేటి? ఇది సూతుంటే నోరు ఊరిపోతున్నదా? అమ్మో, కరకర నమ్లి మీకేలనిపిస్తుందా? అనిపిస్తే మాత్రం మనం పెడతామా ఏంటి? ఇదిగో ఇలాగా ఒక ఆకు తీసి మడతేసి ఇందులో దుంపెట్టి ఇలా బొగ్గనెట్టుకున్నావనుకో, ఉంటది నా సామిరంగా మూలమో చుక్కలు ఉట్టే కనిపించేస్తాయి. నవిలే విషయం ఎలా ఉన్నా అవి తింటే పళ్ళు పగిలిపోయేలా ఉన్నాయి. చూశారు కదా, ఇప్పుడు చెప్పండి, మీకు శాకాహారం కావాలా మాంసాహారం కావాలా? మాంసాహారం, ఐ మీన్ నాన్ వెజ్. ఫిక్సా ఫిక్సా? ఫిక్సే కాదు, లక్స్ లైఫ్ బాయ్ కూడా. చూడు పొట్టి ప్రకాష్ రాజు బాబా, అదే పొట్టి దొరా, మాకు అర్జెంట్ గా నాన్ వెజ్ కావాలి, ఆకలి దంచేస్తోంది. రేయ్, కొంటాడు మాంసాహారం కోసం గిలగిల కొట్టుకుంటున్నాడు. వెళ్ళి తీసుకురాలే. ఇందాకట్లాగా చిన్న గిన్నె కాకుండా కాస్త పెద్ద గిన్నె తీసుకురండి. చిన్నోడు బాగా ఆకలి మీద ఉన్నాడు. నేను కూడా మంచి ఊపు మీద ఉన్నాను. పెద్ద గిన్నె తీసుకురండి. రేయ్, వీళ్ళకి పెద్ద గిన్నె కావాలంట, అట్టుకొచ్చేయ్. అదేంటి
పెద్ద గిన్నె అంటే చిన్న గిన్నె తెచ్చాడు. ఓ సోస్, మా గూడెంలో పెద్ద అంటే చిన్న, చిన్న అంటే పెద్ద. ఓహో, అందుకేనా ఈ పొట్టోన్ని పెద్ద అన్నారు. ఇప్పుడు ఆ చిన్న గిన్నె ఏం సరిపోతుంది మనకి? ముందు తినండి, చాలకపోతే మళ్ళీ తెప్పిస్తాను. అబ్బబ్బబ్బ, అలాగా అయితే ఓకే. ఈ పోటీ నిబంధనలు ఏంటంటే బూయెట్టాక 10 నిమిషాల్లో మొత్తం తినేయాలా. ఎవరు తినలేకపోతే వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క. ఓ అంతేనా? ఆ గిన్నెని మా వాళ్ళు 5 నిమిషాల్లో నాయకవతలు పారేస్తారు. రే నాకను కాదురా ఊడ్చేస్తాను. అది చూస్తాను. అది మరేదేమన్నా ఆడించడానికి నాన్ వెజ్ అంటే ఏ కోడి మాంసమో, మేక మాంసమో, పీతలో, రొయ్యలో, చేపలో వండి పెడతారు అనుకున్నాం కానీ ఇలా పురుగులు పెట్టారేంటండి? ఓ సారు, మా గూడెంలో ఏ కూరలు వండరు, పచ్చివే తింటారు. పైగా కోడ్లు మేకల్ని చంపకూడదు. కాబట్టి నువ్వే చంపుకొని నువ్వే తినాలి. అందుకే బతుకునే ఎట్టారు. తినండి. ఏంటో తినేది నీ బొంద? మనుషులు ఎవరైనా దీన్ని తింటారా? అందుకే కదా నీకు పెట్టింది. రే చచ్చిపోతారా ఇవి తింటే? నాకు కూడా ఇలాంటి దుంపలే తెప్పించండి దొరగారు, లేకపోతే పోటీ క్యాన్సిల్ చేయండి. కుదరదు, మాంసాహారం కావాలని మీరు అడిగారు, తెప్పించాను. పైగా మా పెద్దాయన ముందే అడిగినారా? ఫిక్స్ ఫిక్స్ అని మీరే అన్నారు కదా. రూల్స్ అండ్ రూల్స్, ఒప్పందం లేదు, తప్పలేదు. ఈ పోటీ క్యాన్సిల్. ఉండవయ్యా నీ అమ్మ కడుపు కాలా అంటే ఎత్తుకొని వస్తున్నావురా. ఒరే చేతు చూసావా? నాన్న తిందామారా? వద్దమ్మా, ఇవి తింటే చచ్చిపోతామమ్మా. పోటీలోంచి విరమించుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదామమ్మా. అత్తయ్య గారు ఇంకా 6 పోటీలున్నాయి కాబట్టి ఎలాగైనా గెలవచ్చు. సరే ఇంకా లేట్ ఎందుకురా, ఓడిపోయినట్టు ఒప్పేసుకుందాం. ఏంటి గోలా తింటారా? పోటీ మొదలవకుండానే ఓడిపోయిన ఒప్పుకున్నారు. ఇది మొదటిసారి చూస్తున్నాను. ఏంటిదే? సర్లే, ఏం చేస్తాం? ఓడిపోయాను అంటున్నారు కాబట్టి మా బసంతి వాళ్ళే ఫస్ట్ పోటీలో గెలిచారు. ఈ పోటీలో ఓడిపోవడమే కాకుండా పెట్టిన కూడిని అవమానించినారు కాబట్టి ఇవాళ మీకు కూడు లేదు. ఇదేమి ట్విస్ట్ రా పొట్టోడా. దేవుడా, హోసస్ దీనికేంటి షాక్ అయితే ముందుంది ముష్టెత్తుకునే పండగ. పదమ్మే పదయ్యా. పదవే పదండి. రండి రండి.
ఏంటంటున్నారు? ఆకలేదు. అయ్యా అమ్మా, అయ్యో అబ్బాబాబా, అయ్యో ఆకలితో కడుపు కాలిపోతుంది. పురుగులు తిన్నా పోయేదేమో. పురుగులు ఎలా తింటామే పాపిస్తుందానా? అసలు ఆ పొట్టుని జుట్టు పట్టుకొని నేలకేసి బాగాలి. కాళ్ళు చేతులు తీసేసి కడాయిలో వేయించి పడేయాలి అత్తయ్య గారు. ముందు అతన్ని తిట్టడం ఆపి మన ఆకలి తీరే మార్గం చూడొదినా. అమ్మా, నాకు ఓ బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది అనసూయ. ఏంటది? నేను ఇక్కడ చెప్పను, బయటకు వస్తే చెప్తాను. అది కూడా నీకు ఒక్కదానికే. సర్లే, రాక రాక మీ నాన్నకి పెద్ద గొప్ప ఐడియా వచ్చిందంట. అది వెళ్ళి వినేసి వస్తా. మీరందరు ఇక్కడే ఉండండి. సరే అమ్మా, మేము ఇక్కడే ఉంటాం. మీరు వెళ్ళండి. అమ్మ బాబోయ్, ఏంటండి త్వరగా చెప్పండి. మరేం లేదు అనసూయ, మన ఇద్దరం ఇక్కడ నిలబడి అలా ఆకాశం వైపు చూస్తూ ఉంటాం. ఈ గూడెం వాళ్ళు వెర్రి వెధవులు కాబట్టి ఆకాశంలో ఏదో వింత ఉందని చెప్పి అందరూ వచ్చి మన వెనకాల నిలబడతారు. ఈ లోపు మనం ఇళ్లలోకి వెళ్ళి ఏది దొరికితే అది కొట్టుకొచ్చి మనం తినేస్తాం. ఏం ఐడియా ఇచ్చారండి, నిజంగా సూపర్. కాకపోతే ఈ చుట్టూ ఉన్న వెధవులు వస్తారో రారో ఒకసారి టెస్ట్ చేసుకొని వెళ్దామండి. వెర్రి బాగులు వాళ్ళు ఇలా చూస్తే అలా వచ్చి నిలబడతారు. కావాలంటే చూడు. ఏంట్రా ఇంకా రాలేదు నాన్న? అనసూయ, వింటున్నావా అనసూయ? శబ్దాలు బాగా వస్తున్నాయి. జనం బాగా వచ్చి మన వెనకాల నిలబడుతున్నట్టున్నారు. కావాలంటే ఓసారి వెనక్కి తిరిగి చూడు. చూద్దా మీరా? గూడెంలో ఉన్న వెర్రి వెధవులు వీళ్ళన్నమాట. అమ్మా, అసలు మీరు పైకి ఎందుకు చూస్తున్నారు? ఈ గూడెంలో వెర్రి వేధవలు ఎవరో తెలుసుకున్నామన్నా. తెలుసుకున్నారమ్మా? తెలుసుకోవడం కాదురా, నలుగురిని కొన్నాను, ఇద్దరిని కోడలుగా తెచ్చుకున్నాను. ఏంటే చాలా లేపో. ఇలా పైకి చూస్తే గూడెం వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏ పండుగ పట్టుకొస్తామని మేము అనుకున్నామే. వాళ్ళెవరూ రాలేదు, కానీ మీరు మాత్రం కరెక్ట్ గా వచ్చారు. గోడెం వాళ్ళు మనకంటే ముదుర్లు అనసూయ. ఇక మనం ఇంకో మార్గం వెతుకోవటమే మంచిది. అమ్మా, అక్కడ ఎవడో గొంతులో అన్నం తింటున్నాడే. అవునరా? అమ్మా, పాపం చిన్నపిల్లాడమ్మా, వాడి దగ్గర అన్నం వెళ్ళాకుంటాను చెప్పు. అబ్బా, మనం బ్రతకాలి అంటే తినాలి. తినాలి అంటే పిల్ల పెద్ద అనే తేడా వదలాలి. అవునరా, రాత్రి కూడా సరిగ్గా తినలేదు. ఇప్పుడు కూడా తినకపోతే సస్తాం రా. సర్లేరా, మీరెంతగా చెప్తున్నారుగా, వెళ్దాం పదండి. వాడే పిలుస్తున్నాడు. ఏంట్రా, అన్నం కావాలా? ఇదంతా మీరు తినండి. పెట్టానా?
అమ్మా వదిలికివ్వమ్మా. అయ్యా మా దేవుడా. ఇంకా చాలు, ఇది నాది. అయ్యయ్యా